హాయ్ అందరికీ హ్యాపీ ఆడికీర్తిక. ముందుగా ఈ ఆడికీర్తిక ఏ దేవుడికి ప్రత్యేకం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే మాకు జన్మ కావిడి ఉంది. ఆడి నెల పెట్టిందంటే చాలు ఎప్పుడన్నా కావిడిలు ఎత్తొచ్చు. మొన్న మా అత్త వాళ్ళ ఇంట్లో వచ్చి కావిడిలు అయితే గుడికి తీసుకొని వెళ్ళారు. ఇది కీర్తిక కాబట్టి మేము మొక్కపోద్దు ఉండి దేవుడికి అయితే మొక్కినాము. ఇంకా మేము నిన్న బయటికి వెళ్ళేసి వచ్చాము కాబట్టి తెల్లారుజాముతో లేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం అంతా నేను నిదానంగా ఒకదాని తర్వాత ఒకటైతే రెడీ చేసుకుంటా అన్నాను. దేవుడికి పెట్టి ప్రసాదం నేను ఏమేం చేశానంటే అన్నము, పప్పులుసు, ముద్దపప్పు, వడ, పాయసం చేసినాను. ఇవేం లేకపోయినా కూడా ఉత్త పిండి దీపం పెట్టి కూడా మనం దేవుడికి అయితే మొక్కొచ్చు. ఎప్పుడన్నా తిరుతనిలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళారా? వెళ్ళలేదంటే ఆడికీర్తికి అప్పుడు వెళ్ళారంటే మాత్రము 8 రోజులు జరిగే ఆ తెప్పల్ని అయితే మిస్ అవ్వద్దండి. అది సాయంత్రం పూట కొలంలో అయితే జరుగుతుంది. చాలా ప్రత్యేకము. ఫైనలీ మేము అన్ని ప్రసాదాలు చేసి దేవుడికి అయితే పెట్టి చాలా బాగా మొక్కాము. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.